హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి థంబ్నెయిల్ చూసారు కదా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మీడియం సైజ్ మామిడికాయలు తీసుకుని దాన్ని పీల్ చేసి నీట్గా పక్కన పెట్టేసుకోవాలండి. నాకైతే ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టమండి. మా ఇంట్లో కన్నా మా ఇంట్లో అందరికీ అంత ఇష్టం ఉండదు. ఇలా పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మామిడికాయ, పచ్చిమిర్చి, కొబ్బరికాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని సన్నగా చాప్ చేసుకున్నాం. మామిడికాయని ముందుగా సన్నగా తురుముకోవాలండి. మీలో ఎంతమందికి ఈ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకుని అలా సన్నగా తురుముకోవాలండి. మామిడికాయ కూరలోకి పచ్చిమిర్చిని కూడా సన్నగా తురుముకోవాలి. నెక్స్ట్ కొబ్బరికాయ ముక్కలను కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్ సన్నగా తురిమేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిసేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని బాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని తాలింపుకి రెడీ చేసుకోవాలండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచి, ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ముందుగా తలకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు, వచ్చేసి 1 or 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, ½ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసిన కొబ్బరికాయ మామిడికాయ తురుముని కూడా వేసేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి, బాగా మిక్స్ అయ్యేలాగా తాలింపులన్నీ. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పెట్టుకోవాలి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన కొబ్బరికాయ మామిడికాయ తురుము పచ్చడి.
అంతే, రెడీ. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.